శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అధిక జ్యేష్ఠ మాసం, అసలు అధిక మాసం అనేది ఎందుకు వస్తుంది? నిజ జ్యేష్టం కూడా ఉంటుంది. అంటే ఈ అధిక మాసం అయిపోయాక నిజ జ్యేష్టం వస్తుంది. ఈ అధిక మాసం అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. 36 నెలల తర్వాత అధిక మాసం వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ సంవత్సరం వచ్చింది కదా, 36 నెలల తర్వాత మళ్ళీ అధిక మాసం వస్తుంది. ఏదో ఒకటి, అధిక ఆషాఢం అవ్వచ్చు, అధిక శ్రావణం అవ్వచ్చు, ఏదైనా అధిక మాసం వస్తుంది. కానీ ఈ అధిక మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? అధిక మాసంలో ఇది శూన్యమాసంతో సమానం. అలాగే ఈసారి గురు మౌఢ్యమి కూడా ఉంది ఈ మాసం అంతా కూడా. కాబట్టి మీరు గృహప్రవేశాలు కానీ, నామకరణాలు కానీ, సీమంతాలు కానీ, వివాహాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయటానికి లేదు. అసలు ఈ అధిక మాసంలో ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఏం చేయాలి అంటే ఈ మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఎటువంటి దాన ధర్మాలు చేయాలి? వేసవి కాలం కదా, పల్చటి మజ్జిగ అవ్వచ్చు, రాగి జావ, మంచినీళ్ళు, చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీళ్ళని దానంగా ఇవ్వటం, వస్త్రదానం, అన్నదానం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో దానాలు చేయాలి. ఈ దానాలు చేయటం వల్ల ఏంటిది అంటే అధికమవుతుంది పుణ్యం. మనం చేసే ఆరాధనకి ఫలితం అధికమవుతుందన్నమాట. అధిక మాసం కదా. అలాగే ఏ దేవుణ్ణి ఆరాధించాలి? మామూలుగా మనకి ఈ అధిక మాసంలో మహావిష్ణువు ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి ఆరాధన, అలాగే లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన కూడా మనకి అనేక ఫలితాలను ఇస్తుంది. ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం. మహావిష్ణువుకు అంటే మహావిష్ణువు కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. లేదు మన దగ్గర విగ్రహాలు, ఫోటోలు ఉన్నాయి, వాసుదేవుడు ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడ తులసి మాలని వేయటం. అలాగే శనివారం వస్తుంది కదా, పిండి దీపాన్ని పెట్టడం, స్వామివారి దగ్గర పాయసాన్నాన్ని పెట్టడం. అంటే శనివారం రోజు మాత్రమే. మిగతా రోజుల్లో విష్ణు సహస్రనామం చదవటం. లేదు మాకు అవన్నీ రావండి, సమయం లేదు అంటే నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం మనకు అనేక ఫలితాలు, అంటే శుభ ఫలితాలని ఇస్తుందన్నమాట. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనకి రేపు ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది, మే 17 నుంచి. ఈ మే 17 నుంచి జూన్ 15, 16 వరకు మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. అది మనకి వేసవి కాలం కూడా ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. చాలా విపరీతమైన వేడిమిని మనము భరిస్తూ ఉన్నాం. కాబట్టి చెప్పులు, గొడుగులు కూడా దానంగా ఇవ్వటం ఈ మాసంలో చాలా మంచిది. మనకి సూర్య భగవానుడే ప్రసాదించినవి కాబట్టి సూర్యుడి భగభగకి తట్టుకోవాలి అంటే పేదవాళ్ళకంటే అవి కొనలేని వాళ్ళకి ఇవి దానంగా ఇవ్వటం అన్నమాట. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పులు, గొడుగు. అలాగే మట్టి కుండలో మంచినీటిని నింపి, అంటే కొత్త కుండను తీసుకురావాలి, దాని వాసన పోయే వరకు నీళ్లు పోసి పెట్టి ఆ తర్వాత మంచినీళ్ళని నింపి ఎవరైనా పేదవాళ్ళకి దానంగా ఇవ్వటం. ఎవరికో ఒక్కరికి చేసినా కూడా ఫలితాలు వస్తాయి. వీటన్నిటి వల్ల పుణ్యం అధికం అవ్వటమే కాదండి, అలాగే మన ఉత్తర కాలాలు, ఉత్తర జన్మల్లో మనకి ఆకలి దప్పులు లేకుండా ఈ దాన ధర్మాలు అనేవి మనకి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయి. శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది కదా, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. మనకి మళ్ళా జన్మల్లో కూడా మంచి సంతానం కలగాలన్నా ఇలాంటి దానాల్ని మనం చేయాలి. వృద్ధులు ఉంటారు, బాగా వయస్సు ఉడికిపోయిన వాళ్ళు, వాళ్ళకి చాలా అంటే భరించలేని వేడిమి ఉంటుంది. వృద్ధాశ్రమాలు ఉంటాయి. వృద్ధాశ్రమాల్లో చాలా పేదవాళ్ళే ఉంటారు. అంటే ధనికులు ఉండే వృద్ధాశ్రమాలకి కాదు, ఓల్డేజ్ హోమ్స్ కాదు. ఇప్పుడు పేదవాళ్ళు ఉండే వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ ఒక చిన్న కూలర్ లాంటిది, కానీ పెద్ద అధికంగా డబ్బులైతే కాదు కూలర్లు అరేంజ్ చేయటం కానీ, వాళ్ళకి మజ్జిగని సప్లై చేయటం కానీ, చల్లగా ఉండేటట్టుగా. వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలని వాళ్ళకి ఆ ఓల్డేజ్ హోముల్లో, వృద్ధాశ్రమాల్లో ఇవ్వటం లాంటివి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇలా అధిక మాసాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ స్వస్తి.